లైవ్ లైవ్గా 100 సాంగ్స్ ఇప్పుడు ఏం చెప్పామంటే ఎవరైతే 5 సాంగ్స్ అని చెప్పాం కదండి, ఆ 5 సాంగ్స్ వాళ్ళ దగ్గర ముందే లిస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఆ 100 సాంగ్స్ వాళ్ళకి ఇస్తాము. ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఆ సాంగ్ ఒరిజినల్ సాంగ్ ఎల్ఈడిలో వస్తుందండి. ఇప్పుడు ఇది ఏదైతే సాంగ్ ఇక్కడ పాడతారో ఆ ఒరిజినల్ సాంగ్ ఎల్ఈడిలో వస్తుందండి. ఇదే కాకుండా 4 మెంబర్స్ జడ్జెస్ని పెడుతున్నాము. ఎందుకంటే ఆడిషన్ కూడా మీకు తెలియకుండానే జరుగుతుంది. అందుకు వెనక పాట ఎప్పుడైతే వస్తుందో ప్రతి ఒక్క వ్యక్తి కూడా జడ్జిలా తన జడ్జి చేయొచ్చు సాంగ్ని. వీళ్ళు కరెక్ట్గా పాడుతున్నారో లేదో తెలిసిపోతుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది, ఒరిజినల్ సాంగ్ లైవ్లో వస్తుంది కాబట్టి అందుకు అలాగా పెట్టడం జరిగింది. మధ్య మధ్యలో కొన్ని కల్చరల్ ఈవెంట్స్ కూడా 9 తర్వాత 12 కల్చరల్ ఈవెంట్స్ కూడా దాన్ని మిక్స్ చేయడం జరిగింది. ఎందుకంటే మొత్తం 9 వరకు పాడతారు కాబట్టి మనం 2025 వెల్కమ్ చేయాలి కాబట్టి ఆ మధ్యలో కొన్ని ఈవెంట్స్ని కూడా పెట్టడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తానండి 100%. ఫ్యామిలీతో మేము ఉంటామండి, ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ అండి. చిరు సన్మానం శ్రీదేవి మహానటి సాంస్కృతిక సేవా సంస్థ అందిస్తున్నటువంటి ఎస్ఎస్ఎల్ రాజు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, మెలోడి సత్యనారాయణ గారు, జయమ్మ నెహ్రూ గారు. శ్రీకృష్ణదేవరాయల వారి రాజ్యంలో చతుషష్ఠి కళలు 64 కళలు కూడా పరిణమిల్లేట. కవులు కళాకారులు చాలా సంతోషంగా ఉండేవారట. ఎక్కడైతే కవులు కళాకారులు సంతోషంగా ఉంటారో ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది అనేది పెద్దలు చెప్పినటువంటి వాస్తవం. అయితే ఇప్పుడు 64 కళలు మనకి ఎన్నున్నాయో ఆ కళలు ఏమిటో చాలా మందికి తెలియదు. కానీ ఒకవేళ ఆ 64 కళలు కూడా ఉండి ప్రదర్శించగలిగిన సత్తా ఉన్న కళ వాళ్లను అద్భుతంగా ప్రోత్సహించేటువంటి గొప్ప దాత సేవకులు మన డాక్టర్ గంచెర్ల అచ్యుతరావు గారు. మనందరికీ తెలుసు, ప్రతి నెల కూడా కృష్ణపక్షం ఉంటుంది, శుక్లపక్షం ఉంటుంది. కృష్ణపక్షంలో చంద్రుడు మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాడు, శుక్లపక్షంలో పెరుగుతూ ఉంటాడు. కానీ ఈ కంచర్ల అచ్యుతరావు గారు అనేటువంటి చంద్రుడు ఎక్కడుంటే అక్కడ 30 రోజులు కూడా పండువేనలే కళాకారులందరికీ కూడా అద్భుతంగా. వాస్తవానికి ఇన్ని రకాలైనటువంటి వ్యాపకాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంత సమయం కళాకారులతో స్పెండ్ చేయడం అనేది చాలా అరుదైన విషయం. ఒకవేళ స్పెండ్ చేసిన చాలా మందికి అనుభవంలో ఉండేటువంటి విషయం ఏంటంటే పెద్ద అండ్ పక్కన ఫైల్ చూసుకుంటూ ఉంటారు, పని ఉన్నా లేకపోయినా పనున్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఓకే, చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువ మాట్లాడితే నెతికేస్తారు. ఆ సంగతి వాళ్ళందరికీ తెలుసు. కావాలని చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. కానీ అచ్యుతరావు గారితో ఎవరు మాట్లాడినా పెద్ద పండితులు కావచ్చు, అసలు చాలా పల్లెటూరు పామరుడు కావచ్చు, టాప్ పొలిటీషియన్ మినిస్టర్స్ కావచ్చు, లేకపోతే ఒక సాధారణమైనటువంటి మనిషి కావచ్చు, ఎవరితోనైనా ఒకే రకంగా మాట్లాడుతూ ఒకే రకంగా ప్రేమించే నవనీత హృదయులు మన కళాభూషణ కంచెర్ల అచ్యుతరావు గారు. వారిని రేపు 31 నిజంగానే మన విశాఖ కళాకారులందరికీ కూడా పండుగ రోజు ఒక సంక్రాంతితో లేకపోతే ఒక బక్రీదో ఒక క్రిస్మస్ ఆయన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఇంకోటి కూడా చెప్తాను. మనిషి హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, వాడు ఏ క్యాస్టో, వాడు ఏ కులం అని చూడకుండా అందరినీ హక్కున చేర్చుకునే గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి అచ్యుతరావు గారు. నేను పర్సనల్గా ప్రత్యక్షంగా చూశాను. నేను అందరితోనూ మాట్లాడే మనిషి. ఆయన నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని
ఆయన తీసే సినిమాలన్నీ కూడా మనమందరం చూస్తే సక్సెస్ అవుతుంది. ఆ సినిమాలన్నీ కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని. కాబట్టి డబ్బులు ఉంటేనే కదా, డబ్బులు సంపాదిస్తేనే కదా 10 మందికి పెట్టగలుగుతారు ఎవరైనా. సో మనందరం మన ఇష్ట దైవాల్ని ప్రార్థన చేసుకుందాం, మన ఫ్రెండ్స్కి చెప్దాం. ఆయన ఇటు వ్యాపార రంగంలోనూ, అటు సేవా రంగంలోనూ, ఇటు సినిమా రంగంలోనూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనందరం గట్టిగా కరతాళ ధ్వనులతో మన అంగీకారాన్ని వ్యక్తం చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు రాజు గారు 2 నిమిషాలు వారి భావన. హ్యుమానిటీ ఒక మోరల్కి వాల్యూ ఉన్న పర్సన్ ఎవరంటే మా కంచెలు గారు. చాలా అయితే ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు, కానీ మీలాంటి వారు ఎందుకు సార్ ఆ దేవుడు కరుణించడం లేదు? ఏదో ఒక రోజు మీరు ఎమ్మెల్యే అవ్వాలని మనస్ఫూర్తిగా మనందరూ చెప్పండి కొడండి. అవుతారు సార్, మేమే చేస్తాము. సందర్భం వచ్చినప్పుడు ఎవరన్నా నువ్వు లీడ్ తీసుకో, ఏ పార్టీ సెలెక్ట్ చేసుకుంటే ఆ పార్టీకి అవుతారు సార్. అలాగే ఉపేంద్ర బాబు నిజంగా టెండర్ బట్టి అందుకే పులి పెట్టారు. ఉపేంద్ర బాబు నిజంగా హీరో అంటే 4 ఫ్లైట్లు చేయడమే కాదు, నిజంగా మనసున్న మహారాజు. ఒకసారి యాదకుమార్ షూటింగ్ హైలెవెల్ అయితే నేను నాకు ఫ్రెండ్స్ వెళ్ళాం. అదే హీరో అంటే కొంచెం భయంగా ఉంటుంది, అటు ఇటు చూస్తారు కదా హీరోలు. మమ్మల్ని చూసి కానీ అలాగా హక్ చేసుకొని రండి కాఫీ తాగినాను. అప్పుడు మనసులో అనుకున్నాను, ఈ ఉపేంద్ర ఎప్పుడైనా హీరో అవుతాడని. అందుకే 7 సినిమాలు కాదు 70 సినిమాలకు వెళ్తాడు సార్. ఆ రోజు యాక్షన్ డైలో మేము ప్రోగ్రాంలో ఉన్నాం, బాహుబలి చేసింది. నేను మరోపల్ల మేమందరూ ఎక్కడ సాయంత్రం టిఫిన్ చేస్తున్నాం నా కోగాయింట్లో. సడన్గా వచ్చాం. ఆ రోజు మేము ఖర్చు 1 గంట వరకు ఉన్నాం సార్. మేము కళారంగంలో మీరు ఎంత ఇబ్బంది అంతే చూపిస్తాం, ఇంకా చూపించాలి. నెహ్రూ గారు మీ అందరూ కూడా ఉంటారు. ఇప్పుడు నన్ను ఆంధ్ర మినిస్టర్కి అనౌన్స్ చేశారు, నేను కూడా వస్తాను రెగ్యులర్గా. నేను అంత డబ్బులు పెట్టకపోయినా టైం స్పెండ్ చేస్తాను సార్ మీ వెంటలో. మన కళారంగానికి మరో యాంగిల్లో మనం తీసుకెళ్లాలని అనుకుంటూ, అలాగే మీరు ఎప్పుడూ కూడా నిండు నూరేళ్ళు ఇలాగే ఉండి అందరికీ కూడా ఇచ్చేయాలని కోరుతూ నిజంగా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సత్యనారాయణ గారు, బల్లెడి దర్శన్ గారు 2 మాటలు మాట. బాబు ఎంపీ అవ్వాలి, సార్ ఎమ్మెల్యే అవ్వాలి. కంగ్రాట్స్ అండి చిత్ర గారు. సరే మంచి కార్యక్రమం చేస్తున్నారు 30%. ఎందుకంటే మేము కూడా అన్నగారు ఫ్యాన్స్ అండి. ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఆయన చూస్తే ఇంత మంచి అమ్మాయి అందరు శ్రీదేవి అన్యాయంగా అనుకుంటుంది. మమ్మల్ని అందరినీ కూడా రాధమ్మ గారి మమ్మల్ని కానీ చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరూ మంచి అలాంటి శ్రీదేవి మహారాజు బ్యానర్లో బాగుంటాడు. అది మంచి కార్యక్రమం చేసినందుకు ఈరోజు నీవు లేక వీణ అవి లేకపోయినా వీణ అక్కడే మోగుతూ ఉంటుంది. అందుకే టైటిల్ పెట్టుకుంటాను అనుకుంటున్నాను నేను. అందరికీ కూడా అలాగే సోమేష్ బృందాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నెహ్రూ గారు ఏ రోజు కార్యక్రమం పెట్టినా అది వినూత్నంగా ఉంటుంది. ఆ సాంగ్స్ మంచి సాంగ్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కార్యక్రమాలు 7, 8 ఉన్నాయి ఈరోజు సిటీలో. మరి జనాలు అందుకే పలసపడిపోయారు. ఎనీవే లాస్ట్ ప్రోగ్రాంలో నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను బాలకృష్ణ గారి సాంగ్స్ గురించి. మరి అది 31వ తేదీన ఆ కార్యక్రమం ఈ అల్లూరు విజ్ఞాన కేంద్రం మన మెయిన్ హాల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి అంటే ఆ రోజు 12 గంటల వరకు ఆ కార్యక్రమాన్ని మనం చేస్తున్నామండి. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతోమంది. ఉద్దేశం ఏంటంటే 100 పాటలు 9 గంటల నుంచి 9 గంటల వరకు 100 సాంగ్స్ పాటించాలనేది నా ఉద్దేశం. అందులో ఒక పేరు కింద మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే లేడీ సింగర్ ఉంటే జెంట్ సింగర్ని ఆమె తెచ్చుకోవాలి, జెంట్ సింగర్ ఉంటే తను జోడీగా లేడీ సింగర్ని తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది కాంపిటీషన్ కింద చేస్తున్నాము. పార్టిసిపెంట్స్ అందరికి కూడాను ఒక పేరుకి 2000 రూపీస్ మనం వాళ్ళకి హానర్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ 100 సాంగ్స్ పాడిన ఎవరైతే ఈ పేర్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా ప్రైజెస్ కట్టడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 5,000 రూపీస్, అలాగే థర్డ్ ప్రైజ్ కూడా 2,500 రూపీస్ పెట్టడం జరుగుతుంది.
ఇదే కాకుండా మా యొక్క ఎస్ఎస్ఎల్ స్టేషన్స్ ద్వారా తీస్తున్న సినిమాల్లో ఇందులో ఎవరైతే సింగర్స్ ఉంటారో మీకు తెలియకుండానే ఆడిషన్ జరుగుతుందండి. ఈ ఆడిషన్స్లో మాకు ఎవరైతే సింగర్స్ పడతారో ఇప్పుడు ఆల్రెడీ మాకు 5 పిక్చర్స్కి ఆల్రెడీ సాంగ్స్ రెడీ అయిపోయి ఈ తీస్తున్న 8 సినిమాల్లో 3 సినిమాలకి ఇంకా సాంగ్స్ మేము ఆల్రెడీ రెడీ చేసాము. సింగర్స్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే సీనియర్ సింగర్స్ ఆల్రెడీ అంటే సిటీలో చిరంజీవి హిట్స్ పాడుతున్నారు, అలాగే ఏదో పవన్ కళ్యాణ్ గారు పాడుతున్నారు, మిగతా మిక్సింగ్ సాంగ్స్ పాడడం జరుగుతుంది. మరి నందమూరి బాలకృష్ణ గారి స్పెషల్ ఈవెంట్ ఎవరు చేయలేదు కాబట్టి ఆ రోజు ఈ 100 సాంగ్స్ కూడా నందమూరి బాలకృష్ణ గారి హిట్స్ మాత్రమే అందులో పాడించడం జరుగుతుందండి. మరి దీనికి ప్రతి ఒక్కరూ ఉదయం మార్నింగ్ 9 నుంచి అల్పాహారం దగ్గర నుంచి, మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేశాం. నైట్ డిన్నర్ అండ్ టిఫిన్ చేసేవారు టిఫిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా 12 గంటలకు మనం ఈ 2024 సంవత్సరానికి సాగరంపి 2025 సంవత్సరం వెల్కమ్ చేసే విధంగా కేక్ కటింగ్ కూడా అందులో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఫ్యామిలీతో అందరూ వచ్చి మార్నింగ్ 9 నుంచి ఒక సినిమాకి వెళ్ళినా మనకు 5 అవర్స్ పడుతుంది, ఇంకేదైనా అకేషన్కి వెళ్ళినా 5-6 అవర్స్ మనకు పట్టేస్తుంది. కాబట్టి వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావచ్చు. ఏదైనా 12 గంటల కేక్ కటింగ్కి అందరూ ఉండాలి. ఎందుకంటే ఆ రోజు మనం ఆర్టిస్టుల రూపంలో ఫస్ట్ కార్యక్రమం మన విశాఖపట్నంలో జరుగుతుంది. ఆ రోజు ఆర్టిస్టులు అందరూ సంవత్సరంలో 2025 వెల్కమ్ చేయాలని నా యొక్క ఆకాంక్ష. అది ఆ 2025 అంతా కూడా మనకి మంచి జరగాలని, అది ఆ శుభాన్ని ఆ భగవంతుడు మనకి ఇవ్వాలని ఆ ఆశయంతో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరూ పూర్తి చేస్తారని అది చెప్పాను ఆల్రెడీ. ఇదే మన మెయిన్ హాల్, ఫస్ట్ పెద్ద హాల్లో మనం ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మనకు ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరి ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్క కళాకారులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మా యొక్క సంస్థ ద్వారా ఎప్పుడు ఏ కార్యక్రమం మరి నెహ్రూ గారు ఏ రోజు కార్యక్రమం పెట్టినా అది వినూత్నంగా ఉంటుంది. ఆ సాంగ్స్ మంచి సాంగ్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కార్యక్రమాలు 7-8 ఉన్నాయి ఈరోజు సిటీలో. మరి జనాలకే పంచబడిపోయారు. ఎనీవే లాస్ట్ ప్రోగ్రాంలో నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను బాలకృష్ణ గారి సాంగ్స్ గురించి. మరి అది 31వ తేదీన ఆ కార్యక్రమం ఈ అల్లూరు విజ్ఞాన కేంద్రం మన మెయిన్ హాల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి అంటే ఆ రోజు 12 గంటల వరకు ఆ కార్యక్రమాన్ని మనం చేస్తున్నామండి. రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతో మంది. ఉద్దేశం ఏంటంటే 100 పాటలు 9 గంటల నుంచి 9 గంటల వరకు 100 సాంగ్స్ పాటించాలనేది నా ఉద్దేశం. అందులో ఒక పేరు కింద మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే లేడీ సింగర్ ఉంటే జెంట్ సింగర్ని ఆమె తెచ్చుకోవాలి, జెంట్ సింగర్ ఉంటే తను జోడీగా లేడీ సింగర్ని తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది కాంపిటీషన్ కింద చేస్తున్నాము. పార్టిసిపెంట్స్ అందరూ కూడాను ఒక పేరుకి 2000 రూపీస్ మనం వాళ్ళకి హానర్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ 100 సాంగ్స్ పాడిన ఎవరైతే ఈ పేర్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా ప్రైజెస్ కట్టడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 5,000 రూపీస్, అలాగే థర్డ్ ప్రైజ్ కూడా 2,500 రూపీస్ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మా యొక్క ఎస్ఎస్ఎల్ స్టేషన్స్ ద్వారా తీస్తున్న సినిమాల్లో ఇందులో ఎవరైతే సింగర్స్ ఉంటారో మీకు తెలియకుండానే ఆడిషన్ జరుగుతుందండి. ఈ ఆడిషన్స్లో మాకు ఎవరైతే సింగర్స్ పడతారో ఇప్పుడు ఆల్రెడీ మాకు 5 పిక్చర్స్కి ఆల్రెడీ సాంగ్స్ రెడీ అయిపోయి ఈ తీస్తున్న 8 సినిమాల్లో 3 సినిమాలకి ఇంకా సాంగ్స్ మేము
ఆల్రెడీ రెడీ చేశాము. సింగర్స్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే సీనియర్ సింగర్స్ ఆల్రెడీ అంటే సిటీలో చిరంజీవి హిట్స్ పాడుతున్నారు, అలాగే ఏదో పవన్ కళ్యాణ్ గారు పాడుతున్నారు, మిగతా మిక్సింగ్ సాంగ్స్ పాడడం జరుగుతుంది. మరి నందమూరి బాలకృష్ణ గారి స్పెషల్ ఈవెంట్ ఎవరు చేయలేదు కాబట్టి ఆ రోజు ఈ 100 సాంగ్స్ కూడా నందమూరి బాలకృష్ణ గారి హిట్స్ మాత్రమే అందులో పాడించడం జరుగుతుంది. మరి దీనికి ప్రతి ఒక్కరు ఉదయం మార్నింగ్ 9 నుంచి అల్పాహారం దగ్గర నుంచి, మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేశాం. నైట్ డిన్నర్ అండ్ టిఫిన్ చేసేవారు టిఫిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా 12 గంటలకు మనం ఈ 2024 సంవత్సరానికి సాగరంపి 2025 సంవత్సరం వెల్కమ్ చేసే విధంగా కేక్ కటింగ్ కూడా అందులో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఫ్యామిలీతో అందరూ వచ్చి మార్నింగ్ 9 నుంచి ఒక సినిమాకి వెళ్ళినా మనకు 5 అవర్స్ పడుతుంది, ఇంకేదైనా అకేషన్కి వెళ్ళినా 5-6 అవర్స్ మనకు పట్టేస్తుంది. కాబట్టి వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావచ్చు. ఏదైనా 12 గంటలు కేక్ కటింగ్ కి అందరూ ఉండాలి. ఎందుకంటే ఆ రోజు మనం ఆర్టిస్టుల రూపంలో ఫస్ట్ కార్యక్రమం మన విశాఖపట్నంలో జరుగుతుంది. ఆ రోజు ఆర్టిస్టులు అందరూ సంవత్సరంలో 2025 వెల్కమ్ చేయాలని నా యొక్క ఆకాంక్ష. అది ఆ 2025 అంతా కూడా మనకి మంచి జరగాలని, అది ఆ శుభాన్ని ఆ భగవంతుడు మనకి ఇవ్వాలని ఆ ఆశయంతో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరూ పూర్తి చేస్తారని అది చెప్పారు. ఆల్రెడీ ఇదే మన మెయిన్ హాల్, ఫస్ట్ పెద్ద హాల్లో మనం ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మనకు ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరి ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్క కళాకారులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మా యొక్క సంస్థ ద్వారా ఎప్పుడు ఏ కార్యక్రమం శ్రీకృష్ణదేవరాయల వారి రాజ్యంలో చతుషష్ఠి కళలు 64 కళలు కూడా వెళ్ళేట. కవులు కళాకారులు చాలా సంతోషంగా ఉండేవారట. ఎక్కడైతే కవులు కళాకారులు సంతోషంగా ఉంటారో ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది అనేది పెద్దలు చెప్పినటువంటి వాస్తవం. అయితే ఇప్పుడు 64 కళలు మనకి ఎన్నున్నాయో ఆ కళలు ఏమిటో చాలా మందికి తెలియదు. కానీ ఒకవేళ ఆ 64 కళలు కూడా ఉండి ప్రదర్శించగలిగిన సత్తా ఉన్న కళ వాళ్లను అద్భుతంగా ప్రోత్సహించేటువంటి గొప్ప దాత సేవకులు మన డాక్టర్ గంచర్ల అచ్యుతరావు గారు. మనందరికీ తెలుసు, ప్రతి నెల కూడా కృష్ణపక్షం ఉంటుంది, శుక్లపక్షం ఉంటుంది. కృష్ణపక్షంలో చంద్రుడు మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటాడు, శుక్లపక్షంలో పెరుగుతూ ఉంటాడు. కానీ ఈ కంచర్ల అచ్యుతరావు గారు అనేటువంటి చంద్రుడు ఎక్కడుంటే అక్కడ 30 రోజులు కూడా పండు వెన్నెల కళాకారులందరికీ కూడా అద్భుతంగా, వాస్తవానికి ఇన్ని రకాలైనటువంటి వ్యాపకాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంత సమయం కళాకారులతో స్పెండ్ చేయడం అనేది చాలా అరుదైన విషయం. ఒకవేళ స్పెండ్ చేసిన చాలా మందికి అనుభవంలో ఉండేటువంటి విషయం ఏంటంటే, పెద్ద అంటూ పక్కన ఫైల్ చూసుకుంటూ ఉంటారు, పని ఉన్నా లేకపోయినా పనున్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఓకే, చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువ మాట్లాడితే నెతికెక్కేస్తారు. ఆ సంగతి మనందరికీ తెలుసు. కావాలని చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. కానీ అచ్యుతరావు గారితో ఎవరు మాట్లాడినా పెద్ద పండితులు కావచ్చు, అసలు చాలా